వెల్కమ్ టు ఐఏసీ ఆర్ఆర్సీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఓర్ విచ్ ఈస్ ఫౌండెడ్ అబాండెన్స్ ఇన్ ఇండియా ఈస్, భారతదేశంలో సమృద్ధిగా లభించే ధాతువు ఏది? ఆప్షన్స్లో మోనోజైట్, ఫ్లోరోస్పర్, బాక్సైట్, మ్యాగ్నెటైట్. సో మనకి ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో అబాండెంట్గా కనిపించే ధాతువు మోనోజైట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మోనోజైట్ నుంచి మనకి ఎక్కువగా వచ్చేది ఏది అంటే థోరియం. సో మోనోజైట్ నుంచి మనకి థోరియం ఎక్కువగా లభిస్తుంది. అండ్ నెక్స్ట్, మోనోజైట్ అనేది మనకి ఎక్కువగా ఏ ప్రాంతంలో దొరుకుతుందంటే ఆల్రెడీ మీకు తెలుసు, కేరళ. నెక్స్ట్, ఫ్లోరోస్పర్ అనే దాన్ని బాక్సైట్ నుంచి మనకి జనరల్గా వచ్చేది ఏది అంటే అల్యూమినియం. బాక్సైట్ నుంచి అల్యూమినియంని ఎక్స్క్రేట్ చేయడానికి, తీయడానికి, లేదా గోల్డ్ని స్మెల్ చేయడానికి, కరిగించడానికి, ఇలాంటి వాటి కోసం వన్ ఆఫ్ ద మెటల్ని మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే ఫ్లోరోస్పర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మ్యాగ్నెటైట్, హేమటైట్, లియోనైట్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ధాతువులు అంటే దట్ ఈస్ ఐరన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, when the earth is at the maximum distance from the sun is called as. సో జనరల్గా మనం చూసుకుంటే సన్ చుట్టూ అర్త్ అనేది మనకి ఎలా రొటేట్ అవుతుంది అంటే, ఎలా రివాల్వ్ అవుతుంది అంటే ఎలిప్టికల్ పాత్, దీర్ఘ వృత్తాకార కక్షలో మనకి రివాల్వ్ అవుతుంది. అలా అయినప్పుడు ఒక్కొక్కసారి మనకి దూరంగా అండ్ ఒక్కొక్కసారి దగ్గరగా సూర్యుడికి అర్త్ రావడం జరుగుతుంది. అలాగే ఈ సూర్యుడికి అర్త్కి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చినప్పుడు దానిని అపహీలి అంటారు, ఎప్హీలియన్. అండ్ సూర్యుడికి అండ్ అర్త్కి మధ్య డిస్టెన్స్ అనేది తక్కువైనప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పెర్హీలియన్. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏమని అడుగుతున్నారు అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అడుగుతున్నారు కాబట్టి సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎప్హీలియన్. సో ఎప్హీలియన్ ఈజ్ అ ప్రాసెస్ ఆర్ అ సిస్టమ్ విచ్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ హ్యాపెన్ బిట్వీన్ దట్ సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ అర్త్. సో నెక్స్ట్, మినిమం అడిగితే మాత్రం అది పెర్హీలియన్ అవుతుంది. అదే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్లో మనకి అర్త్ అండ్ సన్ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఈక్వినాక్స్ అని పిలవచ్చు. నెక్స్ట్ వన్, మధుబాని ఈజ్ అ స్టైల్ ఆఫ్ ఫోక్ పెయింటింగ్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మధుబాని అనే పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్. సో మధుబాని పెయింటింగ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి ఇండియాలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. మురాల్ పెయింటింగ్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. మళ్ళీ మీరు కేరళ కాదు మేడం ఇట్లా అని అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేరళలో కూడా ఈ మురాల్ పెయింటింగ్ అనేది చాలా ఫేమస్, అది ఇక్కడ మీనింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బీహార్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ మధుబాని పెయింటింగ్. అలాగే భారతదేశంలో మనకి ఓల్డ్ కేవ్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే, ఒకటి వచ్చి మనకి బింబిటికా కేవ్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా, అజంతా అండ్ నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ ఇన్ మహారాష్ట్ర, గ్వాలియర్ కేవ్స్ ఇన్ దట్ మధ్యప్రదేశ్. ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఓల్డ్ ఏజ్కి సంబంధించి, ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన పెయింటింగ్స్ అనేవి కనిపిస్తాయి. శుద్ధి మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై. సో మనకి శుద్ధి ఉద్యమం అనేది ఎవరు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా ఈ మూమెంట్ అనేది నాన్ హిందూస్ని హిందూయిజంలోకి మార్చడం. ఆప్షన్స్లో స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, రాజా రామ్మోహన్ రాయ్. యాక్చువల్గా శుద్ధి అనే మూమెంట్ని స్టార్ట్ చేసింది మనకి రాజా రామ్మోహన్ రాయే. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ బ్రహ్మ సమాజ్. అలాగే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది కూడా మనకి స్వామి దయానంద సరస్వతి. నేషనల్ యూత్ డేని ఎవరిని రిమెంబర్ చేసుకోవడానికి సెలబ్రేట్ చేస్తాము అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ అనే దాన్ని స్థాపించిన వ్యక్తి కూడా మనకి స్వామి వివేకానందనే. సో ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పి మహాత్మా గాంధీని పిలుస్తారు. క్విట్ ఇండియా ఉద్యమం, దండి సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంటి ఉద్యమాలని చేసింది మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, the famous Vedic saying war begins in the minds of a men stated in. సో ప్రఖ్యాత సామెత వేద మనకి యుద్ధం మనుషుల మనసుల్లోనే మొదలవుతుంది అని చెప్పింది ఎవరు? ఆప్షన్స్లో ఋగ్వేద, అథర్వేద, సామవేద, ముండకోపనిషత్. సో మనకి ముండకోపనిషత్ నుంచే ఈ ప్రోజ్ అంటే సామెత అనేది వచ్చింది, వార్ బిగెన్స్ ఇన్ ద మైండ్స్ అని చెప్పి. అలాగే సత్యమేవ జయతే అనే దాన్ని కూడా మనకి ముండకోపనిషత్తు నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ వేదాలలో ఓల్డెస్ట్ వేదాగా దేన్ని చెప్తారంటే ఋగ్వేద. మ్యూజిక్కి సంబంధించిందిగా దేన్ని చెప్తారు అంటే సామవేద అని. నెక్స్ట్ వన్,
ద మీనింగ్ ఆఫ్ బుద్ధ అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఎనీథింగ్ ఆఫ్ బిహైండ్ గాన్ అండ్ సోల్ ఆఫ్టర్ డెత్ అండ్ ద ఎన్లిట్మెంట్ వన్ అండ్ ద అల్టిమేట్ పాత్ ఆఫ్ మోక్ష అని ఉంది. సో యాక్చువల్గా మనకి బుద్ధ అంటే అర్థం ఇక్కడ మోక్షానికి అంతిమ మార్గం అని. బుద్ధిజం రిఫ్లెక్ట్స్ లైక్ దట్. సో మనకి ద అల్టిమేటమ్ పాత్ ఫర్ ద మోక్ష, దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ప్లేస్ అంటే లుంబిని విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్ ఏరియా. సో బుద్ధ వాజ్ డెత్ ఇన్ విచ్ ఏరియా అంటే కుశీనగర అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బుద్ధుడికి సంబంధించిన కొన్ని సింబల్స్. ఆ సింబల్స్లో వన్ ఆఫ్ ద సింబల్గా మనం ఏం చెప్పచ్చు అంటే స్తూప. ఇండియాలో మోస్ట్ ఫేమస్ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయంటే ఒకటి సాంచి స్తూప విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా అండ్ ఇంకొకటి సారనాథ్ స్తూప విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే హార్స్ ఆఫ్ బుద్ధ అండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ అ కంటక. అండ్ సన్ ఆఫ్ బుద్ధ ఎవరైనా అడగచ్చు. సో సన్ ఆఫ్ బుద్ధ ఈజ్ నథింగ్ బట్ రాహుల్. అండ్ నెక్స్ట్ బుద్ధ అదర్ నేమ్, బుద్ధుడిని ఇంకేమని కూడా పిలుస్తారు అంటే శక్య మహాముని. In the Indian Constitution, the power to issue writ of habeas corpus is vested in. భారత రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ యొక్క రిట్ని జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సో జనరల్గా మనకి 5 రిట్స్ ఉంటాయి ఆర్టికల్ 32 క్రింద. సో మనకి 5 రిట్స్ ఉంటాయి. హెబియస్ కార్పస్ కానీ, మ్యాండమస్ కానీ, నెక్స్ట్ వారెంటో కానీ, సెరిషరీ, ప్రొహిబిషన్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి జారీ చేసే రైట్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు జారీ చేసే హక్కు ఉంటుంది హైకోర్టుకి. అయితే ఇక్కడ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పవర్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద రిట్ హెబియస్ కార్పస్ ఈజ్ వెస్టెడ్ ఇన్. సుప్రీం కోర్ట్ ఒకటేనా, హైకోర్టు ఒకటేనా, సబార్డినేట్ కోర్ట్స్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అని అడుగుతున్నారు. సో సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ దట్ ఆర్టికల్స్ దే హ్యావ్ అ ఇష్యూ ద రిట్స్, దే హ్యావ్ అ పవర్ టు ఇష్యూ ద రిట్స్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్. దిస్ మీన్స్, సో మనకి భారత రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యాంగం మారుస్తుంది. దీనికి గల కారణం ఏంటి అని అడిగారు. ఆప్షన్స్లో ఇండియా షెల్ బి థిరియాటిక్ స్టేట్, ఇండియా షెల్ బి స్టేట్ వితౌట్ రిలీజియన్, ద స్టేట్ ఈస్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ ద రిలీజియస్ ఎఫ్లెక్షన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యం, నెక్స్ట్ మతం లేని రాష్ట్రంగా ఉంది అండ్ మతపరమైన అనుబంధాల నుండి రాష్ట్రం పూర్తిగా విడదీయబడుతుంది. యాక్చువల్గా మనకి రిలీజియస్ ఎఫ్లెక్షన్స్ అనేవి ఇక్కడ కనిపించవు కాబట్టి సో దట్ స్టేట్ ఈజ్ అ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ ద రిలీజియస్ ఎఫ్లెక్షన్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి గాడ్గిల్ ముఖర్జీ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్. ఏ ప్రణాళిక సమయంలో గాడ్గిల్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 5th 5-year ప్లాన్, 6th one, 3rd and 4th 5-year ప్లాన్. డ్యూరింగ్ ద 4th 5-year ప్లాన్ మనకి గాడ్గిల్ ముఖర్జీ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్. సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎలా ఎన్నుకోబడతారు అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నారు అంటే మనకి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నామినేటెడ్ బై చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎలెక్టెడ్ బై ద రాజ్యసభ ఫ్రమ్ అమాంగెస్ట్ ఇట్ మెంబర్స్ అని ఉంది. మనకి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో యాక్ట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఉపరాష్ట్రపతి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కింద వర్క్ చేస్తారు, అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో ఉన్న సభ్యులందరి చేత కూడా ఎన్నుకోబడతారు. ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ విల్ ఎలెక్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో కాబట్టి ఎలెక్టెడ్ బై ద రాజ్యసభ ఫ్రమ్ అమాంగెస్ట్ ఇట్ మెంబర్స్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్. మనకి తలసరి ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నెట్ ఇన్కమ్ బై పాపులేషనా, వెల్త్ ట్యాక్స్ పాపులేషనా, ఇన్కమ్ ట్యాక్స్ పర్ పాపులేషనా, నేషనల్ ఇన్కమ్ పర్ పాపులేషనా. సో నేషనల్ ఇన్కమ్ పర్ పాపులేషన్ సో ఈజ్ కన్సిడర్ యాజ్ దట్ మెజర్మెంట్ ఆఫ్ పెర్ క్యాపిటా. తలసరి ఆదాయాన్ని జాతీయ ఆదాయం మొత్తం బై మనకి ప్రజలు పాపులేషన్ ఏదైతే ఉంటుందో జనాభా, సో దాని ద్వారా మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ని లెక్కించడం జరుగుతుంది. Next, the RBI imposed momentary penalty on 7 banks for non-compliance with various directions issued by the RBI. So RBI జారీ చేసిన విధాన్ని పాటించినందుకు గాను RBI 7 బ్యాంకులకి ఏ కారణంగా మనకి జరిమానా విధించింది అని అడుగుతున్నారు. ఒకటి మానిటరింగ్ ఆఫ్ ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్, 2 ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్ బ్యాంక్స్, 3 నో యువర్ కస్టమర్ నార్మ్స్ అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఈ మూడిటిని కూడా ఈ 7 బ్యాంక్స్ డిఫరెంట్ సెక్టర్స్లో నార్మ్స్ని క్రాస్ చేసాయి
మిస్టేక్ కాబట్టి ఆర్బీఐ ఇంపోజ్డ్ ఫైన్ ఆన్ ది 7 banks on the reason of monitoring of end of use of funds, exchange of information with other banks, know your customer service norms, and all of the above is correct answer. Option D is a correct one. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాటిస్టికల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? June 30th, June 21st, June 27th, June 29th. సో June 29th every year is celebrated as a National Statistical Day. So option D is a correct answer. Next one. సో హూ వాజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్ టు బి కన్ఫర్డ్ విత్ ద భారత్ రత్న? ఇక్కడున్న మనకి నెల్సన్ మండేలాకి అండ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి కూడా భారత్ రత్న ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఎవరు విదేశీయుడు భారత్ రత్న అందుకున్నది మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. అలాగే ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో ఈయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖుదా ఎక్తిమత్ లేదా రెడ్ షర్ట్స్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన ఇంకేమని పిలుస్తారు అంటే ఫ్రంటియర్ గాంధీ అని కూడా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పిలుస్తారు. ఈజ్ అ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్. WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఆప్షన్స్లో ప్యారిస్ అండ్ జెనీవా, వాషింగ్టన్ DC అండ్ లండన్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉంది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంది. IMF హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC. IMO ఇంటర్నేషనల్ నెక్స్ట్ మనకి మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది. Christopher Plummer is the oldest Oscar winner. So who has passed away recently? He was from which country? ఆస్కార్ అవార్డు గ్రహీతల్లోనే చాలా ఓల్డెస్ట్ ఆస్కార్ అవార్డు గ్రహీత. ఆయన పేరు క్రిస్టోఫర్ ప్లమ్మర్. అయితే ఇటీవల ఆయన మరణించారు. ఆయన ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? న్యూజిలాండా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండా, కెనడా అని అడుగుతున్నారు. సో ఆయన కెనడాకి చెందిన వ్యక్తి. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. The union government has set a target of for disinvestment in 2020. కేంద్ర ప్రభుత్వం 2020లో పెట్టుబడులు పెట్టడానికి ఎంత లక్ష్యాన్ని నిర్దేశించింది అని అడిగారు. సో 2.1 ట్రిలియన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2.1 ట్రిలియన్ టార్గెట్ ఈస్ డిసైడెడ్ బై యూనియన్ గవర్నమెంట్ ఫర్ ద disinvestment in 2020. Which of the following has entered into a partnership with RDIF to conduct clinical trials of Sputnik 5 coronavirus vaccine and its distribution in India? Sputnik 5 కరోనా వైరస్ వ్యాక్సిన్ మరియు భారతదేశంలో దాని పంపిణీ కోసం RDIF తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది ఏది? సో సన్ ఫార్మానా, డాక్టర్ రెడ్డీసా, గ్లెన్మార్క్ ఫార్మాటికలా, బాల్కోనా అని అడుగుతున్నారు. సో గ్లెన్మార్క్ ఫార్మాటికల్స్ రీసెంట్గా RDIF తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో దేనికోసం అంటే స్పుతినిక్ 5 కరోనా వైరస్ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేయడం కోసం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ అక్టోబర్ 2020 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ఫర్ ఇట్స్ కస్టమర్స్? సో మనకి అక్టోబర్ 2020లో ఏ బ్యాంక్ తన కస్టమర్స్ కోసం వాట్సాప్ సర్వీస్ని కూడా ఇనిషియేట్ చేసింది? ఆప్షన్స్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI బ్యాంక్, PNB ఉన్నాయి. So IDBI Bank recently introduced WhatsApp services for their customers in October 2020. So next one చూద్దాం. Which one of the following has developed the C language for the computer for the first time? కింది వాటిలో మొట్టమొదటిసారి కంప్యూటర్స్ కోసం C లాంగ్వేజ్ను అభివృద్ధి చేసింది ఎవరు? ఆప్షన్స్లో మనకు వచ్చేటప్పటికి గ్రేట్ రూట్ టియోర్నీ అండ్ నెక్స్ట్ హోవర్డ్ అండ్ నెక్స్ట్ వన్ డెనిస్ రిచీ అండ్ నెక్స్ట్ వన్ వెర్నోన్ రివేస్ అని ఉన్నాయి. సో మనకి డెనిస్ రిచీ ఎవరైతే ఉన్నారో సో హీ ఇంట్రడ్యూస్డ్ C లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంప్యూటర్ ఫీల్డ్. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.